ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 16వ తేదీ గురువారం రోజున మధ్యాహ్నం 1:30 తర్వాత ఒక చిన్న సంఘటన మీ యొక్క రోజు అంతా కూడాను గుర్తుండిపోయే విధంగా చేసేటువంటి అవకాశం అయితే అధికంగానే కనిపిస్తుందండి. మొదట ఇది మీకు చాలా సాధారణ విషయంలా అనిపిస్తుంది. మీరు మీ యొక్క పని చేసుకుంటూ ఉంటారు. మీ యొక్క ఆలోచన మీరు అంతా కూడాను సరైనదేనా అనే విధంగా దారిలో ఉన్నానా అనేసి భావిస్తారు. కానీ ఒక క్షణంలో మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మారిపోబోతున్నాయి. ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆ యొక్క సంఘటనలో ఈ యొక్క ఉద్దేశం తప్పుగా కాదండి. మీ యొక్క మనసులో ఎటువంటి చెడు ఆలోచన అనేది ఉండదు. అయినప్పటికీ కూడాను చిన్న పొరపాటు లేదంటే ఒక చిన్న అపార్థం పెద్ద చర్చకు కారణమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు ఆ యొక్క తప్పు ఏంటి, ఇది అంతా కూడా ఎలా జరుగుతుంది, దాని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, చివరి వరకు వినండి. అప్పుడే మీకు అన్ని విషయాలు కూడాను ప్రత్యేకంగా ఒక పూర్తిగా అర్థమయ్యేటువంటి విశ్లేషణ అనేది మీకైతే తెలుస్తుంది మిత్రమా. కాబట్టి ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశికులను 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి అధిపతి గురువు. ఇక సాధారణంగానే వీరి గురించి నేరుగా మాట్లాడడానికైతే వీరైతే అసలు ఇష్టపడరని చెప్పాలండి. ఏదైనా కానీ చెప్పాలి అంటే చాలా స్పష్టంగా తెలియపరుస్తారనమాట. అందుకే చాలామంది వీరిని నీతి నిజాయితీ గల వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు. కానీ అదే క్షణంలో కొన్నిసార్లు సమస్యలు కూడా వీరికి కారణంగా కాబోతున్నాయి. ఎందుకంటే మీరు చెప్పేటువంటి మాట వెనుక ఉండేటువంటి ఉద్దేశం ఉన్నా కానీ, మంచి ఉద్దేశం ఉన్నా కానీ, ఎక్కడ కూడాను అంటే ఎదుటి వ్యక్తి దాన్ని వేరే కోణంలో అర్థం చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు పనిలో బిజీగా ఉన్నప్పుడు లేదంటే తొందరలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు పూర్తిగా వివరించకుండా చెప్పడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు. గత కొన్ని రోజులుగా మీపై బాధ్యతలు కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి చాలా విషయాలను నిర్వర్తించవలసినటువంటి రావడము, సమయాన్ని అంతా కూడా సరిగా పంచుకోవాల్సినటువంటి సమాధానము అనేది లేకపోవడము, లేదా కొంతమంది వ్యక్తులతో కమ్యూనికేషన్ అనేది చేయవలసి రావడము, మానసికంగా ఒత్తిడి అనేది పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు వాటి అన్నిటినీ కూడాను సరిగ్గా చేయలేక ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ కూడాను కొన్నిసార్లు చిన్న విషయాలు మీ యొక్క దృష్టి నుండి తప్పించుకుపోతున్నాయి. ఇప్పుడు అదే రేపటి రోజున మధ్యాహ్నం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితికి కారణం కాబోతుంది. అయితే వీరు ఎప్పుడు కూడాను మరి ముఖ్యమైనటువంటి విషయంలోకి అయితే తెలుసుకుందామండి. అయితే రేపు మధ్యాహ్నం సమయంలో మీరు ఒక సమాచారం, ఒక మాట లేదంటే ఒక నిర్ణయానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ జరిగేటువంటి తప్పు ఏమిటి అంటే మీరు ఒక విషయాన్ని అయితే పూర్తిగా అర్థం చేసుకున్నాను అనేసి అనుకొని ముందుకు వెళ్ళడం అవును, లేదంటే ఇదే ఒక ప్రమాదమైనటువంటి అంశంగా మీరైతే అందినటువంటి సమాచారం సంపూర్ణంగా ఉండకపోవచ్చు. ఎవరో ఒకరు చెప్పినటువంటి మాటల్లో మరి సగం మాత్రమే మీరు విని ఉండవచ్చు. లేదంటే మీరు ఒక పరిస్థితిని చూసి వెంటనే ఒక నిర్ణయాన్ని కూడాను మీకు మీరుగానే తీసుకొని ఉండవచ్చు. మొదటి ఇది అంతా కూడా చాలా చిన్న విషయంలాగానే కనిపిస్తుంది మీకు. కానీ కొద్దిసేపటి తర్వాత అసలు విషయం బయటకు వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అసలు ఈ యొక్క విషయం అంతా కూడా ఇలా ఉందా, నేను ఇలా అనుకొని ఈ విధంగా అర్థం చేసుకోవడం తప్పైందా అనేటువంటి భావన అనేది మీకుగానే రావచ్చు. ఇక ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ రోజున పొరపాటు ఈ యొక్క నిర్ణయం నిర్లక్ష్యం వల్ల జరగదు. ఇది అంతా కూడాను మీ యొక్క పరిస్థితుల వల్ల జరుగుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో మీ చుట్టూ ఉండేటువంటి సమాచారం వేగంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయంలో మరొక వ్యక్తి చెప్పేటువంటి విషయానికి భిన్నంగా ఉంటుంది. దాంతో మీరు సరైనటువంటి నిర్ణయాన్ని అయితే ఎంచుకోలేక తీసుకునేటువంటి సరైనటువంటి నిర్ణయము అనుకొని తీసుకున్న నిర్ణయం తర్వాత సవరించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మీకు అయితే వస్తుందన్నమాట. కొంతమంది ఇది ఉద్యోగంలో జరుగుతుంది, మరికొంతమందికి ఏమో కుటుంబ చర్చల్లో జరుగుతుంది, మరికొంతమందికి ఏమో భాగస్వామి లేదంటే స్నేహితుల కమ్యూనికేషన్లో కనిపిస్తుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది మా మిత్రమా. ఈ యొక్క పొరపాటు మొదట ఇబ్బంది అనిపించినా కానీ తద్వారా ఒక పెద్ద సమస్య నుండి మిమ్మల్ని కాపాడేటువంటి అవకాశం
అవకాశంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సంఘటన అనేది మీరు ఒక ముఖ్యమైనటువంటి నిజాన్ని అయితే తెలుసుకోగలుగుతారు ఈ యొక్క సంఘటన ద్వారా. మరి మీరు నమ్ముతున్నటువంటి ప్రతి ఒక్క విషయము వెంటనే నిజం కాదు అని, ప్రతి ఒక్క సమాచారం వెనుక ఏదో ఒక కోణము అనేది ఉంటుంది అని కూడాను, మరి ఉండవచ్చు అని కూడాను మీరు నమ్మవలసినటువంటి పరిస్థితులు అయితే వస్తాయి. ఇది అంతా కూడాను మీ యొక్క భవిష్యత్తులో చాలా ఉపయోగపడేటువంటి పాఠంగా కూడా మారుతుంది. మరి మధ్యాహ్నం 1 నుండి 4 గంటల మధ్య జరిగేటువంటి ఈ యొక్క సంభాషణ ప్రత్యేకంగా గమనించినట్లుగా కనిపిస్తుంది. మరి మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాటను ఆసారిగా ఆలోచించుకొని చెప్పడం అయితే మంచిది. ఎందుకంటే ఈ రోజున మీకు జీవితంలో ఒక చిన్న అపార్థము రేపటి రోజున ఒక పెద్ద అవగాహనకు మరి కారణంగా కావచ్చు. మరి ఈ యొక్క పరిస్థితికి కారణం ఆ యొక్క వ్యక్తి పూర్తి సమాచారాన్ని ఇవ్వకపోవడం. మరొక కారణం ఏమిటి అంటే మీ చుట్టూ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదం. అలాగే మీ పైన ఆధారపడేటువంటి ఒక వ్యక్తి తన యొక్క ఆలోచనను స్పష్టంగా వ్యక్తపరచకపోవడం కూడాను ఈ యొక్క సంఘటనకు కారణమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ప్రభావం అంతా కూడాను రేపటి రోజున శుక్రగ్రహ శక్తి మరియు సంబంధాలు మరియు సంభాషణలపై ఎక్కువగా ప్రభావితము అనేది చూపించబోతుందన్నమాట. అదే సమయంలో చంద్రుని యొక్క ప్రభావం భావోద్వేగాలను పెంచుతుంది. ఈ 2 ప్రభావాలు కలిగినప్పుడు ఒక చిన్న విషయాన్ని కూడాను త్వరగా మీరైతే అర్థం చేసుకున్నాను అనేసి భావించేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అందుకే ఈ రోజున మాట్లాడడం కంటే కూడాను మాట్లాడడం అనేది ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుందన్నమాట. ఈ యొక్క సంఘటన వల్ల మీకు కలిగేటువంటి లాభం అనుభవమే. ఇకపై ఏ ముఖ్యమైనటువంటి నిర్ణయం అనేది తీసుకునేటువంటి ముందు అన్ని కోణాల్లో కూడా పరిశీలించేటువంటి అలవాటు అయితే ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే మధ్యాహ్న సమయంలో తొందరపాటు నిర్ణయము అనేది అస్సలు ఎంచుకోవద్దు. మరి ఏదైనా సరే సమాచారం వింటే రెండోసారి నిర్ధారించుకోండి. ముఖ్యంగా మెసేజ్లు, కాల్సు, అలాగే మౌఖిక సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే స్పందించండి. ఈరోజు విన్నది అంతా కూడా వెంటనే నమ్మడం కంటే నిర్ధారించుకొని స్పష్టంగా ముందుకు వెళ్ళడమే మీకు ఒక మేలు చేస్తుంది నా యొక్క బలమైనటువంటి ఉద్దేశం. మరి ఎందుకంటే ఈ యొక్క వ్యక్తుల యొక్క అసలు స్వభావం లేదంటే ఈ యొక్క పరిస్థితి వెనుక ఉన్నటువంటి నిజము మీకు స్పష్టంగా కనిపించేటువంటి రోజే. అయినా కానీ మరి జాగ్రత్తగా ఉండకపోతే మీకు అత్యంత భారీ నష్టాలను కూడా తెచ్చిపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క తప్పు కూడాను మీ యొక్క బలహీనత వల్లే జరగదు. కొన్ని తప్పులు మనకు పెద్ద విజయాన్ని చూపించడానికి కూడా జరుగుతాయి. అయితే ఈ రోజున మధ్యాహ్నం కూడా ఇలాంటి ఒక క్షణంలా మారేటువంటి అవకాశమే అధికంగా కనిపిస్తుంది. మీరు చేసినటువంటి పొరపాటు కంటేనూ ఆ యొక్క పొరపాటు మీకు నేర్పినటువంటి పాఠము అనేది చాలా విలువైనదిగా మీకైతే ఉండబోతుంది. కాబట్టి ఆ యొక్క క్షణము అనేది వచ్చినప్పుడు అస్సలు మీరైతే భయపడకండి దేనికి కూడాను. ఎందుకంటే అనుకోకుండా జరిగినటువంటి ఆ యొక్క చిన్న తప్పే మీ ముందు ఒక పెద్ద మోసాన్ని లేదంటే ఒక పెద్ద అపార్థాన్ని బయటపెట్టి తాళం చెవిగా మారేటువంటి అవకాశంగా కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి అవకాశాలు అనేవి మీకు ఎదురైనప్పుడు దేన్ని కూడా జారవిడ్చుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించి ప్రతి ఒక్క దాన్ని కూడా జాగ్రత్తగా గమనించి అన్నిటి పట్ల జాగ్రత్తలు వ్యవహరిస్తే ప్రతికూలమైనటువంటి సంఘటన కూడాను మీకైతే అనుకూలంగా మార్చుకోగలిగేటువంటి శక్తి కూడా అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి గమనించగలుగుతారు. ఇక అదేవిధంగా రేపటి రోజున గురువారం కావడంతో మీకు వీలు కుదిరితే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం కానీ లేదంటే సాయిబాబా వారి యొక్క దర్శనం కానీ చేసుకుంటే మీకున్నటువంటి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అలాగే మీ జీవితంలో మీకు ఎదురేటువంటి దోషాల నుండి స్వామివారికి తొలగించుకోవాలి అనుకుంటే రేపటి రోజున గురువారం కావడంతో స్వామివారికి శనగల మాలను అయితే సమర్పించండి. అలాగే స్వామివారి యొక్క విభూతిని నుదుటను ధరించండి. మీకు ఉన్నటువంటి జీవితంలో ఉండేటువంటి సమస్యల నుండి కూడాను మీకైతే మీకు మీరుగా తప్పించుకోగలుగుతారు. అలాగే స్వామివారి యొక్క దర్శనం కూడా రేపు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి తెలుసుకున్నారు కదండి. ఇక అలాగే మీకు రేపు రోజున వీలు కుదిరితే ఆవునకు గడ్డి అనేది తినిపించండి. ఆవు అంటే ముక్కోటి దేవతలతో సమానం. ఇక అలాగే మీకున్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు.